హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి ఎంఎస్యు అంటే మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. వివిధ పోస్టులు కానీ అంటే రీసెర్చ్ అసిస్టెంట్, మల్టీపర్పస్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, అలాగనే కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అనేటువంటి ఈ కేటగిరీస్ గాను మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. పే స్కేల్ వచ్చేసి 75,000 అనేటువంటిది పే స్కేల్ తోటి ఈ నోటిఫికేషన్స్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అనేటువంటిది ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది అనమాట. మరో 2 రోజులతోటి ఈ నోటిఫికేషన్ గడువు అనేటువంటిది ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్కి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి యూస్ఫుల్గా ఉండేలాగా నేను మీకు ఈ వీడియో అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఎంఎస్యు నుంచి జిహెచ్ఎంసీ ఎంఎస్యు నుంచి మనకి ఈ 4 పోస్టులు రీసెర్చ్ అసిస్టెంట్, మల్టీపర్పస్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, అదే రకంగా కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మినిమం డిగ్రీ అనేటువంటిది యాజ్ పర్ ద అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు ఓరియంటెడ్గా మనకి సెలెక్టెడ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగనే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగిందనమాట. మీరు ఇంక ఈ నోటిఫికేషన్ చూడనట్లయితే తప్పకుండా నోటిఫికేషన్ చూడండి. సో ఈ పోస్ట్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి చూసుకుని దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట అండి. ఇక్కడ మీ యొక్క డేట్, మీ యొక్క నేమ్ అనేటువంటిది మనం ఇప్పుడు రాయాలన్నమాట అండి. యాజ్ పర్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఎట్లున్నాయో మీరు అట్లనే రాయాలి. సో తర్వాత మీ మదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ అడ్రస్ అనేటువంటిది పూర్తి డీటెయిల్స్ తోటి ఇక్కడ మీరు రాయాలన్నమాట అండి. ఇట్లా మీరు రాసేసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరు ఎప్పుడు పుట్టారు దానికి సంబంధించినటువంటి ఇయర్ అనేటువంటిది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలన్నమాట అండి. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అనేటువంటిది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీ మెయిల్ ఐడి అనమాట అండి. మొబైల్ నెంబర్ వచ్చేసి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మీ మెయిల్ ఐడి వచ్చేసి ఫోర్త్ క్లాస్ సంబంధించినటువంటి స్కూల్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ ఏంటిది, లేటెస్ట్ డిస్ట్రిక్టే మీరు పెట్టండి. స్టేట్ ఏంటి. సో ఇట్లా మీరు ప్రతి దానికి సంబంధించినటువంటిది సేమ్ ఒకటే స్కూల్ అయితే కనుక ఒకటే స్కూలు మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ 4th to 10th అనేటువంటిది ఇట్లా మనకి కాపీ పేస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు పెద్దగా టైప్ చేసే ప్రాబ్లం లేకుండా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. మీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కానీ వీటన్నిటిని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీరు ఏం చేశారు అనేటువంటిది, యూనివర్సిటీ వచ్చేసి, పాస్ అవుట్ వచ్చేసి, మ్యాక్సిమం మార్క్స్, ఆప్టెన్ మార్క్స్, ఎన్ని మార్క్స్కి ఎంత వచ్చింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీరు ఏం చేశారు, పిహెచ్డి దేనికి సంబంధించి చేశారు అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలన్నమాట. యూనివర్సిటీ వచ్చేసి ఏం యూనివర్సిటీ మీరు ఇక్కడ రాయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు రాశారు అనేటువంటిది మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ మార్క్స్ యాజ్ పర్ పీజీ ఆప్టెండ్ పర్సంటేజ్ అనేటువంటి అనమాట. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కనుక నేమ్ ఆఫ్ ద ఆఫీస్ వర్క్డ్, ఏ ఆఫీస్లో మీరు వర్క్ చేశారు అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలి. ప్రైవేట్
ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్. పోస్ట్ దేని కింద చేశారనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారనేటువంటిది ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట. నేచర్ ఆఫ్ వర్క్ ఏంటిది అనేటువంటిది ఇక్కడ మీరు రాయాలన్నమాట. సో ఇక అట్లా మీరు ఎక్కడైతే చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది రాయాలి. అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద 80% మార్క్స్, ఎక్స్పీరియన్స్ మీద మీకు 10 మార్క్స్, ఇంటర్వ్యూ మీద వచ్చేసి మీకు 10 మార్క్స్, టోటల్గా వచ్చేసి 100 మార్క్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉన్నట్లయితే కనుక దాన్ని స్కాన్ చేసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ మీరు చూస్ చేసుకుని ఇక్కడే పేస్ట్ చేయాలి. సిగ్నేచర్ అనేటువంటిది కూడా, నెక్స్ట్ మీ బర్త్ సర్టిఫికేట్ అనేటువంటిది, సో బోనఫైడ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించినటువంటి కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ మీకు అడగడం జరుగుతుంది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఈ కంపల్సరీ మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ బోనఫైడ్, ఆల్ స్కూల్ సర్టిఫికేట్ సంబంధించినటువంటిది, నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఏదైతే డిగ్రీ, పీజీ ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటిది, కౌన్సిల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది, ఇదంతా మస్ట్ అండ్ షుడ్ అని కాదండి, ఎందుకంటే స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ఇచ్చుకోవచ్చు అనమాట అండి. ఇచ్చేసి మీరు ఐ హ్యావ్ అప్లోడెడ్ ద ఫోటో ప్రూఫ్ ఆఫ్ బర్త్, డాక్యుమెంట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు ద క్యాండిడేట్ షల్ మ్యాండేటరీలీ బేర్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్, అంటే మీరు కంపల్సరీ చూసుకుని ఏ పోస్ట్కి ఏదైతే ఉంటుందో అదంతా చూసుకుని ఇవన్నీ చదువుకోవాలన్నమాట. అంటే చదువుకున్న తర్వాత మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీ సబ్మిట్ అనేటువంటిది ఫిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనేటువంటిది లేదని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో నేను ఈ డీటెయిల్స్ మార్క్స్ అన్ని చూసుకుని దానికి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా మీరు జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి ఎంఎస్యు మంచి పేమెంట్ తోటి ఉన్నటువంటి శాలరీ అయినటువంటి ఎంఎస్యు శాలరీ మీరు అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట అండి. హోప్ అంటే ఇది మనం చేసుకున్నట్లయితే కాంట్రాక్చువల్ బేసిస్ మీద ఉన్నటువంటిదే, కానీ కాకపోతే మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇట్ మీన్స్ ఎ లాట్ అనమాట. కంపల్సరీగా మీరు తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఫిలప్ చేసుకుని అప్లోడ్ చేసుకుని ఇంకా 2 days టైం ఉంది, ఈరోజు రేపటితో మీకు ఎండ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరు ఎలిజిబిలిటీగా ఉన్నట్లు అనుకున్నట్లయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తూ ఒకవేళ తీసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు తీసుకుంటే కనుక మీకు మంచి పేమెంట్ తోటి మీకు మంచిగా ఉంటుంది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడానికి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.